హలో అండి, ఒక చిన్న మీద అందరికీ హ్యాపీ వీకెండ్. సో ఈ వీకెండ్కి మేము వచ్చేసి ఇంట్లో రోటి పచ్చడి చేసుకుందాం అనేసి గోగాకుని అయితే ఫస్ట్ ఒకసారి వాష్ చేసుకొని బాగా ఉడకపెట్టుకున్నాము. ఫస్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలని బాగా ఫ్రై చేసుకొని రోట్లో వేసుకునేసి మెత్తగా అయ్యేంత వరకు దంచుకునేసాము. ఆ తర్వాత గోగాకు బాగా ఉడికిపోయింది కదా, సో నీళ్ళంతా కూడా బాగా రిమూవ్ చేసి గోగాకును కూడా వేసుకొని మెత్తగా దంచేసాక సో శనగపప్పుల్ని బాగా ఫ్రై చేసుకొని మిక్సీలో మెత్తగా చేసుకొని ఇందులో అయితే వేసి కలిపేసుకోండి. అదే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని గోగాకుని బాగా ఇలా నూరుకోండి. సో ఇందులో ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. సో తినేటప్పుడు మనకు ఆనియన్స్ అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏమన్నా కానీ రోటి పచ్చడి అంటే ఆ టేస్టే వేరు కదా. సో మీలో ఎంతమందికి ఇలా రోటి పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. సో గోగాకి కాంబినేషన్గా సంగటి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో రెండు కాంబినేషన్ కూడా తింటూ ఉంటే ఇంకా తిందామా అనిపిస్తుంది. మీకు ఈ వీడియో చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. సో ఇదిగోండి మీకు ఒక ముద్ద. వీడియో కానీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.